హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మష్రూమ్ వెజిటేబుల్ బిర్యానీ అయితే చేసుకుందాము. బిర్యానీ, పలావ్ మనకు నచ్చినట్టుగా పిలుచుకోవచ్చు. కాకపోతే పిల్లలైతే బాగా ఇష్టపడతారు దీన్నైతేని. ముందైతే మనకి కావాల్సిన అన్ని వెజిటేబుల్స్ ఇంకా మష్రూమ్ అయితే కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక కుక్కర్ పెట్టుకుని, ఇది కుక్కర్‌లో చేస్తున్నాను నేను. కుక్కర్‌లో అయితే 3 విజిల్స్ వస్తే మనకి ఫాస్ట్‌గా రెడీ అవుతుంది కదా! దానికోసమని కుక్కర్‌లో 2 స్పూన్స్ ఆయిల్, 2 స్పూన్స్ ఘీ వేసుకుని దాంట్లోనే బిర్యానీ సరుకులు ఇంకా ఒక గుప్పెడు జీడిపప్పు, ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేయాలి. ఫ్రై అయిన తర్వాత దాంట్లోనే కొంచెం కరివేపాకు అయితే యాడ్ చేసి, తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా యాడ్ చేసేయాలి. ఎప్పుడైనా సరే మష్రూమ్ వండేటప్పుడు దాంట్లో టమాటా కంపల్సరీ ఈక్వల్ క్వాంటిటీలో యాడ్ చేయండి. ఎందుకంటే మష్రూమ్‌కి టమాటా యాడ్ అయితే టేస్ట్ అయితే బాగుంటుందన్నమాట. అందుకోసమని నేను మష్రూమ్ ఎంత ఉందో టమాటా కూడా అంతే తీసుకున్నాను. చూసారా, గ్రీన్, రెడ్, ఆరెంజ్, వైట్ కలర్ అన్ని కలర్స్ మిక్స్ అయిపోయి ఉన్నాయి వెజిటేబుల్స్ అయితే. నేనైతే రైస్ ఎంత తీసుకున్నానో అంత క్వాంటిటీలో వెజిటేబుల్స్ అన్నీ కూడా తీసుకున్నాను. ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవడం వల్ల మనకి దీంట్లోకి పెరుగు చట్నీ కాంబినేషన్ ఉంటే సరిపోతుంది దానికోసం. తర్వాత దీంట్లో 2 స్పూన్స్ అయితే సాల్ట్ యాడ్ చేశాను. సాల్ట్ యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకుని మళ్ళీ దాంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫుల్ స్పూన్‌తో 1 స్పూన్ అయితే వేస్తున్నాను. దీంట్లో ఎక్కువగా స్పైసెస్ అన్నీ యాడ్ చేయట్లేదు. స్పైసెస్ అన్నీ కూడా మీడియంగానే ఉంటాయి. పిల్లలు ఇష్టంగా తినాలనుకుంటే మనం స్పైసెస్ అయితే మీడియంగా వేసుకోవాలి. అప్పుడే వాళ్ళు ఇష్టంగా తింటారు. దానికోసమని స్పైసెస్ అన్నీ కూడా తక్కువగా వేసి దీన్ని ఒక 20 మినిట్స్ అయినా సరే మనం మూత పెట్టి మగ్గనివ్వాలన్నమాట. మొత్తము అన్ని వెజిటేబుల్స్ కూడా సాఫ్ట్‌గా కుక్ అయిపోయి మొత్తం సాఫ్ట్‌నెస్ వచ్చేసిందనమాట. తర్వాత ఒకసారి దీన్ని బాగా మిక్స్ చేసుకుని దాంట్లో కొంచెం గరం మసాలా అయితే వేసుకోండి. చిన్న స్పూన్‌తో హాఫ్ స్పూన్ అయితే గరం మసాలా యాడ్ చేసి, తర్వాత 2 కప్స్ అయితే రైస్ తీసుకున్నాను. బాస్మతి రైస్ ఒక 20 మినిట్స్ ముందే నానబెట్టేసాను. ఈ ప్రాసెస్ స్టార్ట్ చేయకముందే రైస్ నానబెట్టేసుకోవాలి. 2 గ్లాసెస్ రైస్‌కి 3 గ్లాసెస్ వాటర్ అనమాట. అంటే గ్లాస్‌కి 1 ½ గ్లాసు వాటర్ అయితే తీసుకుంటాను నేను. ఇవన్నీ వేసి 3 విజిల్స్ రావటం కోసం అయితే మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడే మనము సాల్ట్ గానీ, మసాలా గానీ ఎలా ఉంది ఏంటని ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి. మూత పెట్టకముందే చెక్ చేసుకోవాలి మనమైతేని. నాకైతే కొంచెం సాల్ట్ తగ్గిందని కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసి ఇంకా మూత పెట్టి 3 విజిల్స్ అయితే వచ్చేసాయన్నమాట. 3 విజిల్స్ వచ్చిన తర్వాత చూసారా, మనకి బిర్యానీ అయితే ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో. రైస్ కూడా పొడి పొడిలాడుతూ వచ్చింది. ఎప్పుడైనా సరే ఒక గ్లాసు రైస్‌కి 1 ½ గ్లాసు వాటర్ అయితే వేసుకోవాలి. బాస్మతి రైస్ అయితే కంపల్సరీని. ఈ వెజిటేబుల్ మష్రూమ్ బిర్యానీ అయితే చాలా టేస్టీగా ఉంది. కుక్కర్‌లో చాలా ఈజీగా కూడా అయిపోయింది. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.